ఆల్ వనక్కం అందరికీ నమస్కారం. మీ ముందున్నది శ్రీనివాస్ నమిల్ల, మీ ఫేవరెట్ షెఫ్. ఈరోజు మనం వండబోయే వంట పేరు కాలీఫ్లవర్ టమాటో. దానికి మనం కావాల్సిన పదార్థాలు చూసుకున్నట్లయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొరియండర్ పౌడర్, మిర్చి పౌడర్, మసాలా పౌడర్, సాల్ట్, వెజిటేబుల్ ఆయిల్, తరిమిన ఉల్లిపాయలు, బాగా తరిమిన టమాటో, తర్వాత కడిగిన కాలీఫ్లవర్ ముక్కలు. మనం ఇందాకే ఐటమ్స్ లిస్ట్ చూసాం. సో మనం ఈ బౌల్లో మనం ఇప్పుడు వండబోతున్నాం మన కాలీఫ్లవర్ టమాటో కర్రీని. సో మొదటగా ఫ్లేమ్ ఆన్ చేసి చిన్నగా పెట్టి వెజిటేబుల్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో కర్రీకి సరిపడా వెజిటేబుల్ ఆయిల్ని నేను పోస్తున్నాను. ఎక్కువ మోతాదులో కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి సరిపడట్టు పోసుకోవచ్చు. ఆయిల్ మనకు సరిపడా వేడైన తర్వాత తగినన్ని ఆవాలు తీసుకోండి. అదేవిధంగా జీలకర్ర, తర్వాత తరిమిన ఉల్లిపాయలు, తీసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ నూనెలో వేయించాలి. ఆయిల్లో వేసిన ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఆయిల్లో వేసిన ఉల్లిపాయలు మనకు ఫ్రై అయ్యాయి. సో మనము ఫ్లవర్ వేసుకునే ముందు కలర్ రావడానికి కొంచెం పసుపు, ఎక్కువ వేయద్దు, చేదవద్ది. అదేవిధంగా కొంచెం టేస్ట్ రావడానికి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాం. తగినంత వేసుకోండి. బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మీరు సిమ్లో పెట్టండి ఫ్లేమ్ని. మనము జింజర్ గార్లిక్ వేసి 2 మినిట్స్ అయింది కాబట్టి పక్కన ఉన్న కాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని అందులో వేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత మనకు జింజర్ గార్లిక్లో ఉన్న టేస్ట్ని కాలీఫ్లవర్కు తగిలేలా బాగా కలుపుకుంటాం. జింజర్ గార్లిక్, కాలీఫ్లవరు బాగా కలిసాయి కాబట్టి, పైగా మనం డ్రై ఫ్లవర్ అలాగే వేసాం కాబట్టి తగినంత వాటర్ తీసుకుందాం. వాటర్ ఎందుకంటే వాటర్ ఎంత కరెక్ట్గా వేస్తే అంత బాగా ఉడుకుతుంది. కాలీఫ్లవర్ ముక్కల్లో వాటర్ పోసిన తర్వాత ముక్కలు కొంచెం మునిగేలాగా చూసుకొని ఒక పావు గంట మనం ఉడికేదాకా చిన్న సిమ్లో మనం స్టవ్లో వదిలేద్దాం. ఇలాగా మనం పావు గంట ఉడికించిన కాలీఫ్లవర్లో కొరియండర్ పౌడర్ తీసుకుందాం. తగినంత కొరియండర్ పౌడర్ వేసుకుందాం. తర్వాత మిర్చి పౌడర్ కావాల్సినంత మీకు, అదేవిధంగా గరం మసాలా పౌడర్, ఈ 3 వేసిన తర్వాత బాగా కాలీఫ్లవర్లో కలిపి ఓ 5 నిమిషాలు మనం అలా ఫ్లేమ్ని వదిలేద్దాం. మూత పెట్టేసి ఫ్లేమ్ని వదిలేద్దాం. మసాలా వేసి 2 నిమిషాలు అయింది కాబట్టి మనం పక్కనే తరిమిన టమాటోని మిక్స్ చేద్దాం. టమాటో వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ పెరుగుతుంది కాబట్టి కాలీఫ్లవర్ టమాటోని మిక్స్ చేస్తాం. టమాటో వేసాక 5 నిమిషాలు టమాటో ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం.
ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని గుమగుమలాడే కర్రీ మన ముందు రాబోతుంది. బట్ గైస్, మనం ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాం. ఏంటో చెప్పండి? యా, అదే కొత్తిమీర. సో మీరు సిమ్ని తక్కువ పెట్టేసి పైన మీరు అలా గార్నిష్ చేస్తే గుమగుమలాడే కాలీఫ్లవర్ టమాటో రెడీ. ఈ కర్రీ వండే టైంలో నేను రైస్ కూడా రైస్ కుక్కర్లో బాయిల్ చేశాను. ఈ రైస్ కనుక మనం కర్రీలో వండి తింటుంటే ఉంటుంది నా స్వామి రంగా అదుర్సే. రెండు మిక్స్ చేసి మనం టేస్ట్ చేద్దాం. అద్భుతం, చాలా బాగుంది. చాలా బాగా చేసాం మనం ఈరోజు మనకి చాలా ఆనందంగా ఉంది. కర్రీ చాలా బాగా వచ్చింది.